నమస్కారం. భారత్ మాతా కీ జై. ఈరోజు మనం చరిత్రలో ఒక గర్వకారణమైన ఘట్టాన్ని చూశాం. 2025 మే 8న భారత్ తన సైనిక శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద శిబిరాల ద్వారా భారత భద్రతను భంగపరిచే యత్నం చేసింది. జమ్మూ కశ్మీర్లోని పూంచ్, రాజౌరి ప్రాంతాల్లోకి డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించింది. కాని భారత్ తల వంచలేదు. భారత రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థ, వెంటనే స్పందించాయి. 25 పాకిస్తాన్ డ్రోన్లను మినహాయింపు లేకుండా కూల్చివేశాయి. భారత వాయుసేన దాడి SEADDEAD ఆపరేషన్ ప్రారంభం. ఇది సరిపోదని భావించిన భారత్ వెంటనే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత వాయుసేన మిరాజ్ 2000 మరియు సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ లోపల ఉన్న రాడార్ కేంద్రాలు, కమ్యూనికేషన్ టవర్లు, క్షిపణి స్థావరాలపై సుదీర్ఘంగా దాడి జరిపింది. లాహోర్, బహావల్పూర్ ప్రాంతాల్లో ఉన్న పాక్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారత్ 30 మిస్సైల్స్, 3 పాక్ జెట్స్ కూల్చివేత మే 8, 2025న పాకిస్తాన్ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 30 మిస్సైల్స్, 2 JF-17 ఒక F-16 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. ఇది భారత్-పాక్ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ సంఘటన భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడుల తర్వాత జరిగింది. నౌకాదళం ఇన్స్ విక్రాంత్ నుండి క్షిపణి దాడులు భారత నౌకాదళం కూడా వాయుసేనతో కలిసి యుద్ధం సాగించింది. ఇన్స్ విక్రాంత్ నౌక అరేబియన్ సముద్రంలో నుండి కరాచీ హార్బర్పై క్షిపణులతో దాడి జరిపింది. పాక్ నౌకాదళానికి ఇది పెద్ద షాక్ ఇచ్చింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ దాడులు భారత రక్షణ వ్యవస్థల శక్తిని, శత్రువుపై సమర్థతను నిరూపించాయి. దేశ రక్షణలో భారత్ వెనుకడుగు వేయదని మరోసారి ప్రపంచం గుర్తించింది. ఇది భారత శౌర్యం. ఇది భారత రక్షణ శక్తి. జై హింద్, జై భారత్.